ఓం శ్రీమాత్రే నమః. జ్యోతిర్లింగం ఎలా ఏర్పడింది? ఏ రాశిలో జన్మించినటువంటి వారు విశేషించి మహాకాళ జ్యోతిర్లింగాన్ని పూజించినట్లయితే మేలు కలుగుతుంది. అలానే విధియ తదికి ఏ దేవత అధిష్టాన దేవతగా ఉంటుంది, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయవచ్చు అనేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశంతో పాటుగా పితృదోషాలు, దృష్టి దోషాలు పోవడానికి, అలానే నిద్రలో ఉలికిపాటు వస్తున్నది అనుకున్నట్లయితే ఇవి తొలగిపోవడానికి, దుస్వప్నాలు రాకుండా ఉండడానికి కొన్ని ఇంటికి ఉపకరించేటటువంటి తేలికపాటి పరిష్కారాన్ని ఇప్పుడు మనం అందరం తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. మంగళవారం 18వ తేదీ ఫిబ్రవరి నెల 2025. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, తిది బహుళ షష్ఠి పూర్తిగా. నక్షత్రం చిత్తా నక్షత్రం. ఉదయం 7 గంటల 34 నిమిషాల వరకు వర్జ్యం, మధ్యాహ్నం 1 గంట 53 నిమిషాల నుండి 3 గంటల 41 నిమిషం వరకు దుర్ముహూర్తం. ఉదయం 9 గంటల 3 నిమిషాల నుండి 9 గంటల 49 నిమిషాల వరకు. తదుపరి రాత్రి 11 గంటల 15 నిమిషాల నుండి 12 గంటల 5 నిమిషాల వరకు రాహుకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు యమగండం. ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 1 గంట నుండి 1 గంట 40 నిమిషాల వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథి, వార, నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి గాను ఏదైనా సరే ఒక దుర్గా అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి దుర్గాదేవికి చక్కగా నమస్కారం చేసుకుని అమ్మవారిని అర్చించినటువంటి కుంకాన్ని తిలకంగా ధరించి దాని తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. రోజంతా శుభప్రదంగా సాగుతుంది. రాశి ఫలాలలో ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు చర్చలు చేసుకోవడానికి, వ్యవసాయపరమైనటువంటి పనులకు, భూమి కొనుగోళ్లకు, అదే ప్రకారంగా ఎదుటివారితో చాకచక్యంగా నడుచుకోవడానికి కానీ చేసేటటువంటి ప్రయత్నాలకు, ప్రయాణాల యొక్క రూపకల్పనకు, సేవింగ్స్ మీద దృష్టిని సాధించడానికి, వివాదాలతో కూడినటువంటి పనుల మీద దృష్టిని సాధించడానికి, వీటన్నింటికీ కూడా ఈ రోజు ఉన్నటువంటి కాలం చాలా చక్కగా సహకరిస్తుంది. ఈ రోజు మీరు ధరించుకునే రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం. ఇక వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితిగతులు ఈ రోజున చాలా మెరుగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడే వారికి మంచి వైద్యం కూడా లభిస్తుంది. స్నేహాలను మరింతగా పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు పురుషులతో కావచ్చు చిన్నపాటి విభేదాలు ఉండడానికి అవకాశాలున్నాయి. ఈ రోజు మీరు ధరించుకునే రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం అంగారక స్తోత్రాన్ని పఠించడం, అంటే కుజుడిని పూజించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ప్రతి అంశం కూడా సాగుతూ ఉంటుంది. మాట్లాడితే ఒక తప్పు, మాట్లాడకపోతే ఇంకో తప్పుగా ఉంటుంది. మీకన్నా పైన ఉండేటటువంటి వారు సుపీరియర్స్ తోటి ఈ రోజున వాగ్వివాదం చోటు చేసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. మనసు చికాగ్గా ఉంటుంది. ప్రయాణాలు కూడా తప్పదన్నట్టుగా చేస్తారు. ఈ రోజు మీరు ధరించుకునే రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రతి పని కూడా ఆటంకాలతో కూడుకొని ఉంటుంది. వైరాగ్య భావన ఈ రోజున మీలో చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చుట్టూ అందరూ ఉన్న మిమ్మల్ని మీరు ఒంటరిగా ఫీల్ అవ్వడానికి కూడా అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ప్రతి పనిలో కూడా చాలా జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన కాలంగా చెప్పవచ్చు. మొత్తం మీద రిస్క్ అనేటటువంటి పదానికి దూరంగా ఉండాలి. అత్యంత ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలి. మరి ఎవరిని కూడా నమ్మకూడదు. ఈ రోజు మీరు ధరించుకునే రంగు ముదురు రంగులు. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం. ఇక దోషాలు కానీ, దృష్టి దోషాలు కానీ మనల్ని బాధిస్తున్నాయి అనుకునేటటువంటి సందర్భాలలో, నిద్రలో ఉలికిపాటు ఎక్కువగా ఉంటుంది, చెడు కళలు పదే పదే వస్తున్నాయి అనుకునేటటువంటి సందర్భాలలో వీటన్నింటికీ కలిపి ఉపయోగపడేటటువంటి ఒక తేలికమైన పరిహారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. రావి ఆకులు తీసుకొచ్చుకొని రోజుకి ఒక రావి ఆకు నీళ్ళల్లో వేసుకొని ఆ నీటిలో నాననివ్వాలి. కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు దాటిన తర్వాత ఆ నీటితో ప్రతి నిత్యం స్నానం చేస్తూ ఉన్నట్లయితే మీరు చేయవలసింది, రావాకులు ఎప్పుడు కూడా శనివారం తప్ప మిగతా రోజుల్లో కోయకూడదని గుర్తుంచుకోవాలి. వీటిని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని జాగ్రత్త చేసుకుని ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఆకు నీళ్ళల్లో వేసుకొని ఆ నీటితోటి స్నానం ఆచరిస్తూ వచ్చినట్లయితే కనుక ఈ పితృదోషాలు, లేకపోతే కనుక ఇందాక చెప్పుకున్నటువంటి దృష్టి దోషాలు కావచ్చు, నిద్రలో ఉలికిపాటు కావచ్చు, పీడకలలు రావడం కావచ్చు, వీటన్నింటినీ నుండి కూడా చక్కటి ప్రొటెక్షన్ లభిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక 12 జ్యోతిర్లింగాలలో కూడా 3వ స్థానంలో ఉండేటటువంటి జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయినిలో ఉన్నటువంటి క్షేత్రం. ఈ
ఈ ఉజ్జయినికే మనం ప్రాచీనమైనటువంటి పేరు అవంతికా దేశం. ఈ అవంతి సప్తమోక్షపు పురములో ఒకటి. 7 ప్రధానమైనటువంటి మోక్షప్రధానమైనటువంటి క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. అందుకని ఈ క్షేత్రంలో ఉండేటటువంటి ఈశ్వరుడు మోక్షప్రద. ఒకప్పుడు మోక్షప్రియుడు అనేటటువంటి వాడు, ఈయనకి 4 కుమారులు ఉండేటటువంటి వారు. దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, అలానే ధర్మవాహినుడు. ఈ 4 కూడా పరమ శివభక్తులు. నిత్యం కూడా మట్టితోటి పార్థివలింగాన్ని చేసి పరమ శ్రద్ధాభక్తులతోటి పూజిస్తూ ఉండేవారు. ఇదే సమయంలో దూషణుడు అటేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వీడు లోకాల మీదకి విజృంభించి 14 లోకాలను కూడా జయించి అందరినీ బాధిస్తూ ఉండేవాడు. సమస్తమైనటువంటి లోకాలను జయించినవాడు. ఇంకా వాడు జయించడానికి మిగిలినటువంటి ఏకైక ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఉజ్జయిని క్షేత్రం మాత్రమే. కనుక ఉజ్జయిని మీదకు దండయాత్రకు వచ్చాట. ఉజ్జయిని నగరంలోకి తన భటుల్ని పంపాడు. ఆ రాక్షసులందరినీ చంపాడు. ఎవరైనా సరే ధర్మకార్యాలు చేస్తుంటే వాళ్ళని శిక్షించండి, నేను తప్ప ఇతరులను ఎవరూ పూజించకూడదు, ఇతరులు వాళ్ళు శాసనంగా ఉంది. అలా వాళ్ళ భటులందరూ కూడా వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడుతున్న సమయంలో ఉజ్జయినిలో ఉన్నటువంటి జనాలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నప్పుడు జనులందరూ వెళ్ళి వీళ్ళ 4 అడిగారట, అయ్యా మమ్మల్ని కాపాడండి. ఎలా కాపాడతాం? మా దగ్గర ఆయుధాలు ఉన్నాయా, ఇంకొకటి ఉన్నాయా? మాకు తెలిసినటువంటిది అంతా కూడా శివ పూజే కనుక అన్యమైనటువంటి భక్తితో శివారాధన చేద్దాం, శివుడే వాళ్ళని రక్షిస్తాడు అని చెప్పని ఈ 4 బ్రాహ్మణులు కూడా కలిసి ఆ మృణ్మయ లింగాన్ని విశేషంగా పూజించడం మొదలుపెట్టారు. దూషణుడు కూడా నగరంలోకి వచ్చాడు. నగరంలోకి వచ్చి ఈ 4 బ్రాహ్మణులు కూడా ధర్మాచరణ చేస్తున్నారని చెప్పని వాడి కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ శివలింగాన్ని చిదిమేటటువంటి ప్రయత్నం చేశాడట. అందులో సూక్ష్మంగా ఉన్నటువంటి రంధ్రంలో నుంచి భీకరమైనటువంటి రూపంతో పరమేశ్వరుడు బయటికి వచ్చి హూంకార మంత్రం చేత, అంటే హూం అనేటటువంటి శబ్ద మంత్రం చేత అక్కడ ఉన్నటువంటి ఆ దూషణుని వాడి సైన్యాన్ని మొత్తాన్ని కూడా భస్మం చేశారట. ఇలా భయంకరమైనటువంటి రూపంతో ఒక్క హుంకారనాదంతో సమస్తమైనటువంటి రాక్షసుడిని సంహారం చేసినటువంటి కారణం చేత దేవతా దుందుములు రోగగా అప్సరసులు నాట్యం చేస్తుంటే, అలానే గంధర్వులు గానం చేస్తుంటే సమస్తమైనటువంటి దేవతాకోటి కూడా అక్కడికి విచ్చేసి దూషణను సంహరించినందుకు గాను కృతజ్ఞతలను ఆవిష్కరించుకుంటూ అక్కడే వేంచేసి ఎప్పటికీ కూడా రక్షించవలసిందిగా ప్రార్థన చేశారట. ఇలా 14 లోకాలకు కూడా లోక కంటకులుగా ఉన్నటువంటి దూషణ సంహారం చేసి దేవతా ప్రార్థన మేరకు పరమేశ్వరుడు అక్కడ మహాకాళేశ్వర నామంతో నిలబడ్డాడని చెప్పని శివపురాణం తెలియజేస్తుంది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగంలో ఒక విశేషం ఉంది. ఏమిటని అంటే, మీరు ఎప్పుడైనా సరే గమనిస్తే అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు దక్షిణాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడు మనం శివుడిని చూడాలంటే ఎలా చూడాలి? ఉత్తరం వైపు తిరిగి చూడాలి. ఇలా దక్షిణాన్ని చూసేటటువంటి ఈశ్వరునికి ఉన్నటువంటి పేరే దక్షిణామూర్తి. అంటే అక్కడ జ్ఞాన ప్రదాత. ఎవరైతే ఉత్తరానికి చూస్తున్నారో అప్పుడు దక్షిణం వాళ్ళకి ఏమైంది? వీపు వైపు ఉంటుంది. వీపు వైపు ఉన్నటువంటి ఈ దక్షిణంలో ఎవరుంటారు? యముడు ఉంటాడు. అంటే వాళ్ళు యముడిని కూడా జయించగలుగుతారు. అంటే పునరావృత్తి రహితమైనటువంటి మోక్షం వాళ్ళకు ప్రాప్తిస్తుంది. క్షిప్రాది తీరంలో ఉన్నటువంటి ఈ మహాకాళేశ్వర క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి అపమృత్యు దోషాలు ఇలాంటివన్నీ తొలగిపోతాయని, యాక్సిడెంట్స్ పదే పదే అవ్వడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోతాయని చెప్పని ప్రతీతి. కనుక ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు తరచుగా ఈ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించడం అనేది ఉత్తమం. ప్రత్యేకించి 12 రాశుల్లో కూడా తులారాశికి ఆధిపత్యం వహించేటటువంటి వాడు శుక్రుడు. ఆ తులారాశిలో జన్మించినటువంటి వారు ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని 6 నెలలకు ఒక మారు పరమేశ్వరుని దర్శనం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుని గనక ఆరాధన చేస్తూ వచ్చినట్లయితే వీరికి అభ్యున్నతి అనేటటువంటిది కలుగుతుంది. ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ప్రతినిత్యం కూడా శ్రీ మహాకాళాయ నమఃశివాయ, శ్రీ మహాకాళాయ నమఃశివాయ, శ్రీ మహాకాళాయ నమఃశివాయ అంటూ ఆ మహాకాళ జ్యోతిర్లింగ స్వరూపాన్ని నిత్యం కూడా భావన చేస్తూ ఉన్నట్లయితే కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు చక్కటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఇష్టమైనటువంటి ఆహ్వానాన్ని స్వీకరించి ఇస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అన్నదమ్ముల మధ్యలో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తొలగిపడతాయి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంటుంది. కొనుగోళ్ల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. రోజంతా మీరు అనుకున్నటువంటి ప్రకారంగా సాగుతుంది. హాబీస్ కూడా నెరవేర్చుకోగలుగుతారు. పెంపుడు జంతువులు కొనుగోలు చేసుకోవడం కావచ్చు, లేకపోతే పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మాట తీరు విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. అయితే ఎదుటివాళ్ళు మీతో కటువుగా మాట్లాడతారు, లేదా మీరున్న ఎదుటివారితో కటువుగా మాట్లాడతారు. మొత్తం మీద వివాదం అనేటటువంటిది లేకుండా ఈరోజు పూర్తవడానికి అవకాశాలు కొంచెం తక్కువ. రోజువారీ పనులైనప్పటికీ కూడా అలసట కూడా బాగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో, ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో జాగ్రత్తలు అవసరం. ఈరోజు మీరు ధరించుకున్నటువంటి రంగు బూడిద రంగు. పాటించవలసినటువంటి పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పఠించడం.
తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మొత్తం మీద ఈరోజు డిజైన్ చేసుకుంటే మీరెలా అలా సాగుతుందని చెప్పుకోవాలి. పాత పరిచయాలను బలపరుచుకునే కొత్త పరిచయాలు కూడా పునాదులు వేస్తారు. ప్రేమలు కూడా ఫలిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సజావుగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కావాలని ఒక వర్గాన్ని దూరంగా పెట్టడానికి గాను ఒకానొక చోట మీరు తగాద పడడానికి కానీ అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా ఉంటున్నాయి. మనసు చికాగ్గా ఉంటుంది. మీరు ఊహించినటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. ఎదుటివారు మిమ్మల్ని కొంచెం తక్కువగా చేసి మాట్లాడతారని కూడా చెప్పుకోవచ్చు. పని వేళలు కూడా బాగా పెరిగేటటువంటి కాలం. ఒళ్ళు నొప్పులు బాగా బాధిస్తాయి. వ్యాపారస్తులు తీసుకునేటటువంటి నిర్ణయాలు అంతగా అనుకూలించవని చెప్పుకోవాలి. విద్యార్థుల్లో శ్రద్ధ అనేటటువంటి తగ్గుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు లేత రంగులు. పాటించవలసిన పరిహారం చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం. ఇక మనకున్నటువంటి తిథులన్నీ కూడా భగవత్ స్వరూపాలే. వాటిలో విధియ తిథికి అధిష్టాన దేవతలు అశ్విని దేవతలు. అసలు వీళ్ళు ఎలా ఆవిర్భవించారు, వీరు విధియ తిథికి అధిష్టాన దేవతలుగా ఎలా అయ్యారు అనే దాని గురించి మనకు వరాహ పురాణం చాలా విస్తారంగా తెలియజేస్తూ ఉంటుంది. మార్తాండుడికి సంధ్యాదేవి భార్యగా ఉండేది. మార్తాండ అంటే సూర్య భగవానుడు. ఆయన తేజస్సుకి సంధ్యాదేవి తాళలేక ఒకరోజు తాను ఆడగుర్రం రూపాన్ని సంతరించుకొని ఉత్తర కురుమవుల వైపు వెళ్ళిపోయింది. అలా వెళ్ళేటప్పుడు సూర్యుడికి సందేహం రాకుండా ఉండడం కోసమని తన నీడకు ప్రాణం పోసి ఆవిడని అక్కడ వదిలిపెట్టి వెళ్ళింది. ఈ సంధ్యకు సూర్యుడు యందు కలిగినటువంటి సంతానం అంటే యముడు యమున. తర్వాత కాలంలో ఛాయాదేవి వల్ల అంటే ఏ నీడనైతే కనుక సంధ్యాదేవి అక్కడ పెట్టిందో ఆ నీడకు ఛాయ అనేటటువంటి పేరు. అంటే నీడ అంటే ఛాయ కదా. సంస్కృతంలో ఛాయ అంటే తెలుగులో నీడ. ఆ ఛాయాదేవి వలన సూర్యుడికి కలిగినటువంటి సంతానం శని తపతి. ఈ శనిని తపతిని ఛాయాదేవి ప్రేమగా చూసుకుంటూ యముణ్ణి యమునని మాత్రం సరిగ్గా చూసేది కాదు. ఇది గమనించిన సూర్యుడు మందలించాడట. రాను రాను ఇది మరీ శృతి మించింది. ఒకరోజు యముడు వెళ్ళి సూర్యుడితో మొరపెట్టుకున్నాడు. ఈవిడ మా కన్న తల్లి కానట్టుంది, మమ్మల్ని సవతి తల్లి ప్రేమతో చూస్తుంది అని చెప్పి అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి యముడు సూర్యునితో చెప్తాడు. ఇదంతా విన్నటువంటి ఛాయాదేవికి యముని మీద కోపం వచ్చి యముణ్ణి నువ్వు ప్రేతాలకు రాజు అవుతావు అనేటటువంటి శాపాన్ని శపించింది. అప్పుడు వెంటనే సూర్యభగవానుడు ఇలా అన్నారట, ఏం కంగారు పడుకు నాయనా, నీ ధర్మనిరతి వలన నువ్వు సమవర్తివి అవుతావు. దక్షిణ దిక్కుకు అధిపతిని నిన్ను చూస్తున్నాను అన్నాడు. అప్పటి నుంచి దక్షిణానికి యముడు ఆధిపత్యాన్ని వహించాడని, తల్లి శాపం చేత నరకానికి ఆయన అధిపతి అయ్యాడని చెప్తారు. ఇప్పుడు సూర్యుడు కోపగించుకొని పిల్లలు అనేటటువంటి కనికరం కూడా లేకుండా శపించావు గనక నేను దివ్య దృష్టితో చూసి తెలుసుకున్నాను, నువ్వు సంధ్య యొక్క ఛాయవు అని చెప్పి నువ్వు కూడా బాధపడాలి. పిల్లలు బాధపడితే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలని చెప్పి శపిస్తున్నాను. నీ కుమారుడైనటువంటి శని దృష్టి క్రూరంగా ఉంటుందని ఈయన శాపం పెట్టాడు. పెట్టి తన భార్య అయినటువంటి సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఆమెను తెచ్చుకోవడానికి కానీ ఈయన కూడా మగ గుర్రం రూపం దాల్చి ఉత్తర కురుభూముల దగ్గరికి వెళ్ళి ప్రజాపతి జీవితాన్ని గడిపాడట. అంటే దాంపత్య జీవితాన్ని గడిపాడు. ఆవిడతో ఇప్పుడు జన్మించినటువంటి వారే ఈ ఇద్దరు పిల్లలు. వాళ్ళకి అశ్వినులు అని పేరు. అంటే గుర్రం రూపంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి అనే ఒక భార్య ద్వారా జన్మించారు కనుక వీళ్ళకి అశ్వినులు అని పేరు పెట్టారు. అలా జన్మించినటువంటి అశ్వినులు గొప్పమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మగారి యొక్క వరాలు పొందారట. మంచి రూపము, తిరుగులేనటువంటి కాంతితో కూడిన లావణ్యంతో కూడినటువంటి శరీరము. విషకత్వం అంటే కనుక వైద్యులు దేవతా వైద్యులుగా వీళ్ళు ఉండగలగడం. వైద్యానికి మొట్టమొదటి వారు ఎవరయ్యా అంటే వీళ్ళే. దేవతల్లో అలాగే విషత్వాన్ని కలిగి ఉండడం, సాటిలేని తనాన్ని కలిగి ఉండడం, సోమరసాన్ని సేవించగలిగేటటువంటి శక్తి, ఇవన్నీ కూడా వీళ్ళు బ్రహ్మగారి ద్వారా పొందారు. అలా బ్రహ్మగారి ద్వారా వాళ్ళు విధియ తిథి ఉన్నటువంటి రోజుని ఇవన్నీ కూడా పొందారు కనుక నాటి నుండి బ్రహ్మాజ్ఞను అనుసరించి విధియ తిథికి వీళ్ళు అధిష్టాన దేవతలు అయ్యారని చెప్పి మన పురాణం చెబుతోంది. ఇలా ఎవరైతే ప్రతి నెలలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి విధియ తిథి నాడు పూలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ గులాబీ రేకులు ఉంటాయి కదా, వాటిని తింటాం కదా, అలాగే మనం అట్లాంటివి కొన్ని ఉంటాయి. అలా పుష్పాలను మాత్రమే తింటూ వాటిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఆ రోజు ఉపవసించి ఎవరైతే గనక అశ్విని దేవతలను ఒక సంవత్సర కాలం పాటు పూజిస్తారో సేవిస్తారో వారు కూడా అశ్వినులు పొందినటువంటి స్థితినే పొందుతారట. అంటే మంచి రూపం, మంచి కాంతి, తిరుగులేని సాటిలేని తనం, ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా సంక్రమిస్తాయి అని చెప్పని ఈ విధియ తిథి నాడు
అశ్విని దేవతను పూజించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలను తెలియజేశారు. అంత కుదరలేదు, అశ్విని దేవతల యొక్క ప్రీతి కోసం ఆ రోజు ఔషధాలన్నా దానం చేసేటటువంటి ప్రయత్నం చేయడం మంచిది. మొత్తానికి ఈ కారణం చేత విధియ తిథికి అశ్విని దేవతలు అధిష్టాన దేవతలు అయ్యారని, ఈ అధిష్టాన దేవతలుగా కలిగినటువంటి ఈ తిథి నాడు ఏ ఏ పనులు చేయొచ్చు అంటే ప్రతిష్ట, వాస్తు సంబంధమైనటువంటి కార్యక్రమాలు, యాత్రలు, అందులో కూడా ఉత్తర దిక్కుగా చేసేటటువంటి ప్రయాణాలు, వివాహము, బంగారం, వెండి వీటికి సంబంధించినటువంటి ఆభరణాలను ధరించడం, ఇంటికి సంబంధించినటువంటి పనులు వాటిని చేయించుకొనడం, సమస్తమైనటువంటి పుష్టి కర్మలు కూడా ఈ రోజున చేసుకోవచ్చు అన్నారు. అంటే మార్నింగ్ వాక్ కావచ్చు, ఈవినింగ్ వాక్ కావచ్చు, జిమ్లో జాయిన్ అవ్వడం కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అంట. విధేయ తిథి చాలా శుభప్రదమైనటువంటిది, అన్ని శుభకార్యాలకు పనికొస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ విధేయ తిథి మంగళవారం నాడు కలిసి వస్తే అది మాత్రం పనికిరాదు. ఇక్కడ వార విశేషాలు ఇత్యాదులు కూడా చూసుకోవాలి. ఇక్కడ మనం కేవలం తిథికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మాత్రమే తెలుసుకుంటున్నాం. ఇక్కడ తిథి, వార, నక్షత్ర, కరణయోగాలు 5ంటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని శుభకార్యం చేయాలి. శుభకార్యాలను చేయాలంటే తిథికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను అనుసరించి మాత్రం ఏవేవి చేసుకోవచ్చో తెలుసుకుంటున్నాం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆరోగ్యం మీద దృష్టిని సారిస్తారు. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరుగుతుంది. ఇంటి అవసరాలకు కావలసినటువంటి వాటిని కొనుగోలు చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి. వయసు మీరినటువంటి వారికి కలుగుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి ఈ రోజున తొలగిపోవడానికి అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ రోజంతా సానుకూలంగానే సాగుతుంది. శుభవార్త శ్రవణం చేయగలుగుతారు. ఈరోజు మీరు ధరించుకున్నటువంటి రంగు ఆరెంజ్ రంగు. పాటించవలసిన పరిహారం సంకష్ట గణపతి స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలన్నీ అనుకూలిస్తున్నాయి. వ్యాపారస్తులు తీసుకునేటటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే కొన్ని కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా చక్కగా ఈ రోజున తీసుకోగలుగుతారు. అప్పులు తీర్చడానికి కావచ్చు, సేవింగ్స్ మీద దృష్టిని సారించడానికి కావచ్చు, రెండిటికీ కూడా కాలం చక్కగా సహకరిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక స్పృహను కూడా కలిగి మెలుగుతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు గోధుమ రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గడిచినటువంటి 2 రోజుల కన్నా కూడా ఈ రోజున ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే వెతకడం మొదలు పెడుతున్నాం. మన గతంలో ఏదో ఒక వస్తువు ఒక చోటు పెట్టాం, మర్చిపోయాం, దాన్ని వెతుకుతున్నాం అనుకున్నట్లయితే అవి ఈ రోజున వెతికినట్లయితే కనుక దొరకడానికి అవకాశాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఉపయోగపడేటటువంటి ప్రయాణాలు, ఉపయోగపడేటటువంటి సంభాషణలు, ఉపయోగపడేటటువంటి ఖర్చులు ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసినటువంటి పరిహారం హనుమాన్ చాలీసాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం కొంత ప్రతికూలంగా ఉందని చెప్పవచ్చు. అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడు, జన్మంలో ఉన్నటువంటి రాహు, వ్యయంలో ఉన్నటువంటి 3 గ్రహాలు ఇలా చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు చేసేటటువంటి పని మంచి పని అయినప్పటికీ కూడా దాని తాలూకు ప్రతిఫలాలు మాత్రం మీరు కోరుకున్న విధంగా రాకుండా భిన్నంగా వస్తాయి. కోపం ఎక్కువగా ఉంటుంది, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తీసుకునేటటువంటి నిర్ణయాలు అంత అనుకూలంగా ఉండవని చెప్పుకోవాలి. ఊహించినటువంటి ఖర్చులు ఉంటాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు కూడా అంతగా లాభించవు. కనుక ఈ రోజువారీ పనులకు పరిమితం అవడం అనేది ఉత్తమం. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం అర్జున దుర్గా స్తోత్రాన్ని పఠించడం. నమస్తే. శ్రీమాత్రే నమః.